గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్మల చేశారు. ఆ నర్మల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు ఎరికేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్దాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి గాని, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, లేదా ఆ గ్రామ పెద్దలు గాని ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పొందుతున్నారా లేదా దీన్ని ఇంకోటి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి. చట్టానికి ఎవరు అతీతులు కారు. చట్టం ముందా అందరూ సమానులే. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా, మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈ రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా. ఒకవేళ నేను గాని, కొంతమంది దేవుళ్ళని నమ్మరు, నేను దేవుణ్ణి నమ్ముతా. నేను గాని ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉంటే, ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. ముందు తెలియనివ్వండి ఏం జరిగిందో, ఎందుకు ఆయన చనిపోయడానికి కారణం ఏందో. ఊరంతా 3-4 రకాలు అనుకుంటా ఉన్నారు. గంటకు తెలుస్తా ఉన్నాయి, ఒక్కొక్క విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏది తెలియకుండానే ఎటబడితే మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఇవన్నీ చేసే శాస్త్రాన్ని, చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తా ఉన్నారు.